హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలన్నింటిలో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి వార్తలు చాలా వరకు హల్చల్ చేశాయి. డిఎస్సికి వేలాయి అని ఒకటి, తర్వాత ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది డిఎస్సి నిర్వహణకు అనేటటువంటి వార్తలతో చాలా వరకు మంచి వార్తేనండి. ఒక రకంగా ఇది అభ్యర్థులను సన్నద్ధం చేయడానికే అన్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ ప్రముఖ వార్తాపత్రికల్లో దీని సారాంశం ఏంటి అంటే ప్రతి జిల్లా ఎడిషన్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఆయా జిల్లాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్నది చాలా వరకు స్పష్టమైంది. అయితే దీనికి ఆలస్యం అవ్వడానికి కారణాలు కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల విధానం, తర్వాత ఎలక్షన్లు తదితర కారణాలన్నీ కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడానికి పూర్తి స్థాయి సన్నద్ధతలో ఉంది. అలాగే టెట్ విషయంలో కలిసినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి వారిని కలిసినప్పటికీ కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ లభించలేదు అని చెప్పి తెలిసింది. కాబట్టి ఇక్కడ డిఎస్సి ఇవ్వడం ఒక్కటే మార్గం. టెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదన్నట్టుగా చాలా వరకు అందినటువంటి మరి ఇన్ఫర్మేషన్ కాబట్టి మాక్సిమం డిఎస్సి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే టెట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు చాలా వరకు మెండుగా ఉన్నాయి. ఎందుకు అంటే గత టెట్‌లో క్వాలిఫై అయినటువంటి వారు కేవలం 50%. తర్వాత రీసెంట్‌గా బయటకొచ్చినటువంటి డీఎల్ఎడ్ వారు, బీఈడీ ఫోర్త్ సెమ్ వాళ్ళు వీళ్ళొచ్చిన తర్వాత వీరు కూడా టెట్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టెట్ ఇస్తారు అనేటువంటి నమ్మకంతో కూడా చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ కోచింగ్‌లో కూడా జాయిన్ అవ్వడం అటువంటిది జరిగింది. అయితే మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్నటువంటి రెండే 2 దారులున్నాయి. ఒకటి ఇమ్మీడియేట్‌గా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము. అంటే ఈ యొక్క వర్గీకరణ ఆర్డినెన్స్‌కి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం. అంటే రాజ్‌భవన్‌కి ఈ ఆర్డినెన్స్ పంపించిన తరువాత అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మనకి ముందు ఇచ్చారు కదండీ రోస్టర్ పాయింట్లు. అంటే 100 రోస్టర్ ఎలా ఉంటుంది, 200 రోస్టర్ పాయింట్ అయితే ఎలా ఉంటుంది, ఏ విభాగాలకు అంటే ఏ కమ్యూనిటీస్‌కి ఎన్ని పోస్టులు దక్కుతాయనేటటువంటిది వీళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఒకటి జీవో రిలీజ్ చేస్తారు. ఈ జీవో రిలీజ్ అయిన తరువాత డిఎస్సికి సంబంధించినటువంటి జీవో సిద్ధం కావాలి. వీటన్నిటికీ కూడా సుమారు ఒక వారం 10 రోజులు పైన సమయం పడుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే 2. ఒకటి, ఖచ్చితంగా కనుక వీరు ఈ 10 రోజుల్లో డిఎస్సి కనుక ఇచ్చినట్లయితే, ఖచ్చితంగా డిఎస్సి కనుక ఇస్తే దీన్ని ముగియడానికి సుమారుగా కనుక జూన్, జూలై దాకా కూడా వెళ్ళిపోతుందండి. ఈ ఉద్యోగం సాధించిన వారితో ప్రతిజ్ఞ చేయించి ఈ ప్రతిజ్ఞ ప్లెడ్జ్ ఇవన్నీ కూడా ఇంచుమించు సెప్టెంబర్ 5 దాకా సాగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఎంత ఇమ్మీడియట్‌గా ఇవ్వాలనుకున్నా. అయితే చాలామంది ఏమంటున్నారంటే, లేదండి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఉపాధ్యాయులు వచ్చేస్తారంటున్నారు. అలా ఏం జరగలేదండి. ఎందుకంటే ఒక్కసారి రీక్యాప్ వెనక్కి వెళ్ళండి. గడిచిన సంవత్సరం ఒక్కసారి చూడండి. తొలి సంతకం అయిపోయిన తరువాత ఏప్రిల్, మేలో తొలి సంతకం క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా మేలో నోటిఫికేషన్ వస్తుంది. జూన్, జూలై నాటికి ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చేస్తారు అని నమ్మారు. అందరం నమ్మాము. బట్ అక్కడ జరిగింది అలా జరగలేదు. రకరకాల ట్విస్టులు ఎన్నో చూశారు. త్వరలో అంటూ, ఈ వారం కాదు వచ్చే వారం అంటే అనేకమైన ట్విస్టులు. కాబట్టి ఇదే ట్విస్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా లేదన్నది ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఎన్ని ట్విస్టులు ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ స్కూళ్ళు తీసే నాటిగా అయితే మాత్రం ఈ డిఎస్సి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయ్యి వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం అనేటిది మాత్రం హైలీ ఇంపాసిబుల్. కాబట్టి దీనికి తోడు మరొకటి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గం వాళ్ళు మాకు 3% కావాలని, ఒక పక్కేమో ఇంక వేరే బి అండ్ సి కేటగిరీలో ఉన్నటువంటి వారేమో మాకు 6.5 కాదు, మాకు 7.5 కాదు అని చెప్పి వీరి మట్టికి వీళ్ళు అసంతృప్తులతో ఉన్నారు. వీళ్ళందరినీ బుజ్జగించి వీళ్ళకి కావాల్సినటువంటి పర్సంటేజ్‌లన్నీ ఇచ్చుకుంటూ వచ్చేటప్పటికి ఇందులో ఏమాత్రం ఏ ఒక్కరైనా కోర్టుకు వెళ్ళినా, లేదా హారిజంటల్ రిజర్వేషన్ మీద కోర్టుకెళ్ళినా కూడా కొంత టైం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిని అధిగమించాలి అంటే కనుక ప్రభుత్వం మరికొంత సమయం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ మరికొంత సమయంలో మళ్ళీ ఆస్పిరెంట్స్‌ను బుజ్జగించడానికి మరొక టెట్టా అనేటటువంటి ప్రశ్న, అంటే వారు టెట్ మేము ఇస్తామని అనకుండా మాకు టెట్ట కావాలి అని విద్యార్థుల చేతనే అడిగించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. మరోపక్క ప్రముఖ కోచింగ్ సెంటర్ల ఆధ్వర్యాల్లో ఈ రోడ్ల మీద మేము ధర్నాలు చేస్తాము ఇది అంటున్నారు. ఖచ్చితమండి అది. ఎందుకంటే నిరుద్యోగులైనటువంటి బాధ ఆ స్థానంలోకి వచ్చి చూడాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఈ స్థానంలోకి వచ్చి నిలబడాలన్నమాట అండి. ఇక్కడ నిలబడి విద్యార్థులు పడుతున్నటువంటి బాధ, వీళ్ళు ఎలా చదువుతున్నారు, ఎంత కష్టపడుతున్నారా, కోచింగ్ తీసుకోవడంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇక్కడ మెస్ బిల్లుల దగ్గర నుంచి ఇవన్నీ అనుభవించాలి అది. ఎందుకంటే పేపర్లో చూస్తూనో లేకపోతే మీరు అక్కడ ఏసీ రూముల్లో ఉంటూనో ఇవ్వాలి అంటే కాదండి. అంటే మరి ఇచ్చేటువంటి హామీలకి న్యాయం చేకూర్చాలి. ఆనాడు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, రెండవది ప్రముఖ నాయకులు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజులు పదవులు వచ్చిన తర్వాత వాళ్ళకి కనబడడం లేదు కానండి. చాలా వరకు కూడా అందరూ కూడా నిరుద్యోగులను ఓదార్చారు. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించారు. ఆ భరోసాతోనే వీరంతా కలిపే గెలిపించుకున్నారు. మొన్న ఒక ఆయన ఎక్కడో ధర్నా చేస్తూ, స్ట్రైక్ చేస్తూ టీవీలో చెప్తున్నారు, మేం గెలిపించుకున్నాం అన్నారు. అవునండి, మీరు గెలిపించుకున్నారని మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో ప్రతి ఒక్కరు అదే కాన్ఫిడెంట్‌తోనే ఉన్నారు.
గెలిపించుకున్నాం, మనం గెలిపించుకున్నాం అని. మరి అడిగేటటువంటి హక్కు కూడా అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా లేట్ అయ్యే కొద్దీ కూడా మారిపోతూ ఉంటుంది కదా. వర్గీకరణ అవ్వంగానే మేము ఇచ్చేస్తామన్నారు కదా. మరి వర్గీకరణ మీరు వేశారు, దాని మీద ఆర్డినెన్స్‌లు వచ్చేసాయి, పాయింట్స్ తెలిసిపోయి అన్నీ తెలిసినా కూడా మరోసారి మనం మీనమేషాలు ఎక్కిస్తూ మళ్ళీ మాకు ఇంకా టైం పడుతుందంటే అంత ఓపిక, అంత సహనాలు కూడా మరి విద్యార్థుల్లో కూడా ఉండాలి కదండీ. ఇది వస్తుందో రాదో తెలియకే కదా ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో చాలామంది జాయిన్ అవ్వాలి. ఒక పక్క ప్రైవేట్ స్కూల్ వల్ల రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే, మీరు ఇప్పుడు కనుక డిఎస్సి ఇచ్చారంటే మా స్కూళ్ళల్లో పనిచేసే చాలామంది ఫ్యాకల్టీ వెళ్ళిపోతారు. కాబట్టి మీరు కొంచెం లేట్ చేయండి అని చెప్పి వాళ్ళకు మెమోరాండం ఇచ్చారట. ఇది మరీ విశేషం. అంటే ఎవరు తోచిన వినతి పత్రాలు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంగా, చాలా అంటే ఒక దృఢమైన చిత్తంతో తీసుకోవాలన్నమాట అండి డెసిషన్. మీరు తీసుకునేటువంటి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. కనుక వీలైనంత త్వరగా డిఎస్సి వస్తుందని ఆశించాలి. అయితే ఇక్కడ ఈ వర్గీకరణ అనేటువంటిది ఇది అదే కర్ర ఎరగదు పాము చావదు అన్న నైజంలో ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఇప్పటికీ అంటే విద్యార్థులు చేయాల్సిన పని ఏంటంటే, ఎలాగూ డిఎస్సి నోటిఫికేషన్ వీళ్ళు అంటే బరిలో ఉంది కాబట్టి, ఒక 10 రోజులైనా 15 రోజులైనా ఎలాగూ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ నుంచి మాత్రం మీరు డీవియేట్ అవ్వకండి. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం ముందున్నటువంటి రెండే ఆప్షన్స్, ఎయిదర్ డిఎస్సి ఆర్ టెట్, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. దీనిని ఇవ్వాలి అనుకుంటే మొదటిదాన్ని ఆలస్యంగా చేయడం. ఇక్కడ కారణాలు చూపించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కారణాలు చెప్పాలనడానికి ఏముందండి, ప్రభుత్వం తన నిర్ణయం. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా కొంతమంది కోర్టుకెళ్లారు. ఏంటి, మాకు ఈ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి కోర్టుకెళ్లారు. అప్పుడు కోర్టు చెప్పిన జడ్జిమెంట్ మీరు పేపర్‌లో చూసే ఉంటారు. ప్రభుత్వాలను మీరు ఉద్యోగాలను భర్తీ చేయండి అనే న్యాయస్థానాలు ఆదేశించలేవు. ఎందుకంటే ఆయా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రభుత్వాలు ఉంటాయి కనుక వాటిని మేము ఆదేశించలేము అన్నారు. కాబట్టి ఈ విషయంలో కోర్టుకెళ్ళి మాకు ఇన్ని ఇవ్వండి అన్నా కూడా మీరు ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రభుత్వానికి అగెనిస్ట్‌గా ఎవరైనా ఫైల్ చేయగలరంటే అదొక ఇబ్బంది కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ముందున్నటువంటి 2 దారుల్లో ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎన్నుకుంటుందో ఖచ్చితంగా కాలమేర నిర్ణయించాలి. మెజారిటీ అభ్యర్థులు డిఎస్సిని కోరుకుంటూ ఉన్నారు. టెట్ అన్‌క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏమో మాకు టెట్ కావాలని అడుగుతున్నారు. వీరు ఎమ్మెల్సీలను ఆశ్రయించారు, వీరు ఎమ్మెల్సీల దగ్గరికెళ్లారు. వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కాలం సమాధానం చెప్పాలనడం కాదండి, ఖచ్చితమైనటువంటి సమాధానం విద్యాశాఖ మంత్రి వారే చెప్పాలి. ఖచ్చితంగా వీరు డిఎస్సి అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్, దీన్ని ఆంధ్ర సివిల్స్ అని కూడా అంటాము, ఏపీ డిఎస్సి అనేటువంటి దాన్ని. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అంటే మీరు చెప్పిన 16,347 పోస్టుల కోసం నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా మరి ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఉందాం. ప్రిపరేషన్ నుంచి మాత్రం డీవియేట్ అవ్వకండి. చూడండి, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఇంత అంటే కళ్ళల్లో కాయలు కాచేలాగన ఈ నోటిఫికేషన్ ఎదురు చూసిన తరువాత ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సంపాదించలేకపోతేనండి అది దుర్భరంగా ఉంటుందన్నమాట అండి పరిస్థితి. దీనికోసమా ఇంతకాలం నుంచి పుస్తకాలు ముందేసుకున్నాం, దీనికోసమా ఇంత కోచింగ్ తీసుకున్నాం, ఈ పరిస్థితి కోసమా ప్రభుత్వాలని మనం ప్రశ్నించాము అనేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్ ప్లాన్తో ఉండాలి. మీ ప్రిపరేషన్ చాలా బలంగా ఉండాలి. అది ఇక్కడ అనుమానాలకి సంశయాలకి అసలు తావే లేదు. మీరు ఏదైతే పట్టుకున్నారో, మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నా, మీ ప్రిపరేషన్లో మాత్రం లోపం లేకుండా చూసుకోండి. ఒత్తిడి పెరుగుతుంది. సిలబస్ వాస్ట్ సిలబస్. ఇక్కడ ప్రతిది 5 మార్కులు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా మనకి ఇంచుమించు ఒక 10 చాప్టర్స్ పైగా ఉన్నాయి. పుస్తకాలను చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వీర్య పడొద్దు. ఎలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండండి. ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నాను అంటే, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మెథడాలజీకి ప్రాధాన్యత ఇవ్వండి. మెథడాలజీ ఇక్కడ పేపర్ డిసైడింగ్ అయిపోతూ ఉంటుంది. అలాగే రెండవది ఏంటి అంటే, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే అండ్ పెర్స్పెక్టివ్ అండ్ రిమైనింగ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఈ మూడిటికి కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు వీటిని చదవండి. ఈ 3 కూడా అంటే డిసైడింగ్ ఇదే చేసేస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు చదువుతున్నటువంటి సబ్జెక్టుల్లో కొంతవరకు మీకు ఎలాగో అవగాహన ఉంటుంది. ఎవరి కంటెంట్ వారికి బలమేనండి, ఎవరి సబ్జెక్ట్ వారికి బలం. ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ వారికి వారి సబ్జెక్ట్స్గా, కొంతమంది జేఎల్స్గా ఎస్ఎల్గా పనిచేస్తున్నారు, వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి ఈ విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఈ జీకే మీకు తెలుసు కదండి, ఒక్క హాఫ్ మార్కులో కానీ లేకపోతే 0.00 దగ్గర కూడా ర్యాంకులు తారుమారు అయిపోతాయి. కాబట్టి ప్రిపరేషన్ చాలా బలంగా ఉండేలా చూసుకోండి. మెజారిటీ మార్కులు ఇక్కడ 20 మార్కులకి ఇక్కడ మెథడాలజీ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ట్రై మెథడ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మెథడాలజీ కావచ్చు,
ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు కూడా చూడాలి. మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీ అవర్స్‌లో కొంచెం టఫ్‌గా ఉండేటటువంటి ఏరియాని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక పేపర్ ఆన్సర్ చేయండి. ఎయిదర్ గ్రాండ్ టెస్ట్ ఆర్ ప్రీవియస్ పేపర్ ఆర్ టెట్ పేపర్స్. 2018 దగ్గర నుంచి కంటెంట్ మారిపోయింది కాబట్టి రిమైనింగ్ చాప్టర్స్ ఏవైనా ఉంటే కనుక రీసెంట్‌గా 2024లో జరిగినటువంటి టెట్‌లో ప్రీవియస్ ఆ క్వెషన్స్ కూడా ప్రతిరోజు చూడండి. కనీసం రోజుకి ఒక 50-100 బిట్ల ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మిత్రులారా. చాలా ప్రయోజనకరంగా ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక భయం ఏంటంటే వెంటాడే భయం సైకలాజికల్‌గా అందరూ తెగ గ్రాండ్ టెస్ట్‌లు రాసేస్తున్నారు. అందరూ టెస్ట్‌లలో దీంట్లో ఉండిపోయారు. నేను సరిగ్గా చదువుతున్నాను గానీ, కంటెంట్ అవుతుంది గానీ, ఏమో రేపటి రోజున బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో అనేటటువంటి సందిగ్ధత, ఒక భయం ఇది కూడా ప్రతి ఒక్కరిలో గూడు కట్టుకునే ఉంటుందండి. కాబట్టి దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. మీరు ప్రాక్టీస్ చేసేది బిట్ బ్యాంక్స్ కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేసేది ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేసేది వేరే గ్రాండ్ టెస్ట్ పేపర్లు కావచ్చు, వేరే యాప్‌లో పేపర్లు కావచ్చు, ఏదైనా కానివ్వండి. మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. ఒక్కొక్కసారి రోజుకి 6 గంటలు చదువుతాం. ఒక్కో రోజు హాలిడే రోజున 12 గంటలు చదవచ్చు. ఒక్కొక్క రోజున పని ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ ఒత్తిళ్ళ వల్ల 1 గంట మాత్రమే చదవచ్చు. అలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మీరు డోంట్ వరీ అండి. ఇక్కడ అందరికీ ఒకేలాంటి పరిస్థితి ఉండదు కదా! ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అన్నవి అందరికీ అప్లై అవుతాయి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భేదాలు ఉంటాయి కదా! కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మీ ప్రణాళికలో ప్రతిరోజు నేను అన్నీ కవర్ చేసుకోగలుగుతున్నానా లేదా? ప్రతిరోజు నా టైంని నేను ఫ్రూట్‌ఫుల్‌గా నేను ఉంచుకోగలుగుతున్నానా లేదా? అనేటువంటిది మాత్రం దృష్టి పెట్టండి. ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. ఇంకొకరితో పోల్చుకోకండి. ఎందుకంటే నువ్వు పోల్చుకున్నవాడు గతంలో ఒక్కొక్కసారి మంచి మార్కులు రావాలి అనుకున్నారు. లాస్ట్ టెట్‌లో చూడండి 140 వస్తాయనుకున్నవాడు కూడా 100 దాటలేని పరిస్థితులు ఉన్నాయి కదండీ! లాస్ట్ ప్రీవియస్ 2024 టెట్‌లో. కాబట్టి మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం కాదు. మీ మనసుతో మీరే పోటీ పడండి. మీ సబ్జెక్ట్‌తో మీరే పోటీ పడండి. గతదానికి, ఇప్పటిదానికి వేరియేషన్ మీకు అర్థమైపోతూ ఉంటుందండి. మీరు చదివే కొద్దీ మీకు ధైర్యం వస్తుంది. మీరు ప్రతి టాపిక్ మొత్తం చదవడానికి ముందు ఆ టాపిక్‌లో ఉన్నటువంటి సినాప్సిస్ మాత్రం ముందు ఫోకస్ పెట్టుకోండి. ప్రణాళికలు ఇది ప్రధానమైనటువంటి భాగం. కాలాలని స్లాట్స్‌గా విభజన చేసుకోవడం, కాలాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ప్రతిరోజు ప్రాక్టీస్ బిట్లు చేయడం, ప్రతిరోజు ప్రీవియస్ క్వెషన్ పేపర్ చూస్తూ ఉంటే డీఎస్సీ పేపర్‌ని చూసేటప్పటికి కాస్తంత భయం తొలగిపోతుంది. ఇవేమి చేయకుండా భయపడుతూ కూర్చొని, ఆ పుస్తకాలు ముందేసుకుంటూ వస్తుందో రాదో, లేకపోతే ఈ టాపిక్ ఇంపార్టెంటే కదా అని అలా ఉంటూ ఉంటే, మీ ఏజ్ కనుక ఒక 25, 30 దగ్గరలో ఉంటే బీపీలు, షుగర్‌లు పెరుగుతాయి. ఆరోగ్యాలు పాడైపోతాయి. వద్దండి. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్‌లోకి ముందే ఎళ్ళండి. భగవంతుడి మీదనో, లేకపోతే కంటికి కనపడినటువంటి అదృశ్య శక్తుల మీదనో దృష్టి పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. యోగాలు చేస్తారో, మెడిటేషన్‌లు చేస్తారో, వాకింగ్‌లు చేస్తారో, ఏం చేస్తారో చేయండి. సెల్ ఫోన్‌కు దూరంగా ఉండండి. ఎఫ్ఐఆర్స్‌కు దూరంగా ఉండండి. స్నేహితులకు కాస్త దూరంగా ఉండండి. ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను కూడా కేవలం ప్రిపరేషన్ మీద ఈ 2 నెలల్లోనేనండి. ఇంకెక్కువ సమయం కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండరు కాబట్టి, ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లోనే నువ్వేంటో నిరూపించుకునేటువంటి సమయం. 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన ఈ 3 నెలల్లో నువ్వు సన్నగిల్లిపోతే, 3 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన ఈ 3 నెలలలో కనుక నువ్వు చతికిల పడిపోయావంటే మాత్రం దుర్భరమైపోతుంది జీవితం. మళ్ళీ అవమానాలే, మళ్ళీ నిరాశలు, మళ్ళీ మాటలు. మరో డీఎస్సీ రావాలంటే జమిలి ఎన్నికల ముందునో, లేదా 2029లోనో నోటిఫికేషన్ వస్తుంది. ఈ 2 ఏళ్లలోనో, 4 ఏళ్లలోనో చాలా మార్పులొచ్చేస్తాయి మిత్రులారా. కాబట్టి మ్యాక్సిమం ఇదే టైం అనుకోండి. మనల్ని ఎవ్వడు వెన్ను తట్టడు. మన భుజం మనమే తట్టుకోవాలి. మన వెన్ను మనమే తట్టుకోవాలి. మన పరిస్థితికి మనమే బాధ్యులం. మన పరిస్థితి ఎలాంటిదైనా కానివ్వండి, దాన్ని మాత్రం జయించగలగాలంటే మనమే ఇంకా. ఈ దగ్గర ఎక్కువ పుస్తకాలు అక్కర్లేదండి. లిమిటెడ్ బుక్స్‌తో కూడా డీఎస్సీ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కావాలంటే మీరు విన్నర్స్, విజేతల వివరాలు కూడా మీరు చూడండి. తక్కువ పుస్తకాలు, ఎక్కువ సార్లు చదవండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కాలాన్ని తెలివిగా వాడుకోమాట. మీరు ఇప్పటిదాకా చదివినటువంటి అంశాలు ఉన్నాయి కదండీ! వాటిని ఒక్కసారి రివిజన్ చేసేయండి. ఇంతవరకు ఒక చాప్టర్ చదివినా, 3 చాప్టర్లు చదివినా, 5 చాప్టర్లు చదివినా, ఒక్కసారి రివైజ్ చేసి వాటి మీద మీకు గ్రిప్ బాగానే ఉంది అనుకున్న తర్వాత మరొకసారి అప్పుడు కొత్త చాప్టర్స్‌లోకి వెళ్ళండి. మీరు చదువుకుంటూ సగ దూరం ప్రయాణం చేసిన తర్వాత మొట్టమొదటి వాటి మీద గ్రిప్ తగ్గిపోయిందేమో ఎవరికి తెలుసు. కాబట్టి పేపర్స్ ఒకసారి చేయండి. నా ఈ పీవీకే గైడెన్స్ ఛానెల్‌లో కూడా కొన్ని బిట్స్ నేను తయారు చేసి పెడుతున్నాను. కేవలం స్టాండర్డ్ బుక్స్‌లోయి మాత్రమే పెడుతున్నాను. గైడ్‌లోయి, మెటీరియల్‌లోయి నేనేం పెట్టడం లేదండి. అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్‌లోయి మాత్రమే వాడుతున్నాను. లేదు అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే పేపర్ సెట్టర్స్ రెఫర్ చేసేటువంటి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి చూసారా? వాటిలో నుంచి మాత్రమే నేను కోరి కూడా కొన్ని పెడుతూ ఉన్నాను. ఇలాంటి వాటిని మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి టైం ఉంటే. అంతే తప్ప లేదు ప్రిపరేషన్ లేదు అంటే నా బిట్స్ కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదండి. ఈ విధంగా ప్రతి క్షణాన్ని కూడా ప్రేరణ పొందుతూ, స్ఫూర్తి పొందుతూ, ఎలాగైనా సరే సాధించాలి, చదవాలి, ఈ పరిస్థితి ఇలాంటిది మళ్ళీ రాదు అనుకుంటూ, మిమ్మల్ని మీరే మీ మనసుకు నచ్చచెప్పుకుంటూ, మీరు
మంచి హార్డ్ వర్క్, కాన్సంట్రేషన్, ఇష్టపూర్వకంగా చదివితే ఖచ్చితంగా ఈ ఉద్యోగం మిమ్మల్ని వరిస్తూ ఉంటుందండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ ప్రిపరేషన్ మాత్రం ఎలాంటి పరిస్థితులు కూడా మీరు ఆపొద్దు. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఒక రోజు గ్యాప్ వచ్చిందంటే రానివ్వండి. ఏదో కుటుంబ పని మీదో లేదా ఆరోగ్య పని మీదో. కానీ ప్రిపరేషన్ మాత్రం వదిలేసి అస్త్ర సన్యాసం గనుక చేసామంటే ఇంక మన ఓటమిని మనం ఒప్పుకున్నట్టే. ఓటమిని ఒప్పుకోవద్దు. తెలివిగా చేద్దాం. ఈ పేదరికమైన లేకపోతే ఈ నిరుద్యోగమైన ఏదైనా కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటటువంటిదే. బాగా చదవండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.